వచ్చింది రక్క సమాజానికి నీతులు చెప్పడానికి. ఫ్రెండ్స్, ముందు ఈ వీడియో అయితే చూసేయండి మీరు. మీ అందరం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏం ఉండదు. యాక్టర్ శివాజీ దండోరా మూవీ ప్రమోషన్స్ లో వదిలిన మాటలు ఇవి. ఏదో కంటెంట్ దొరికిందని వీడియో చేయడం తప్ప ఆయన మంచిగా మాట్లాడా కరెక్ట్ తప్ప అని చెప్పవా అక్క? ఒక అమ్మాయికి ఏమైనా జరిగితే ఫస్ట్ వేసే బ్లేమ్ తన బట్టలు. సీరియస్లీ 2026 వస్తుంది, ఇంకా ఇలాంటి మెంటాలిటీసా? సరే, క్వశ్చన్ అడిగా కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడు. అనసూయ గారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్న వీడియోస్ అండ్ ఫొటోస్ కొన్ని వేల మంది చూస్తున్నారు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఫ్యాంటసైజింగ్ అబౌట్ దట్. అండ్ మూవీస్లో ఏ హీరోయిన్కి లేనన్ని క్లేవే షాట్స్ నిధి అగర్వాల్కి మాత్రమే ఉన్నాయని కూడా అందరికీ తెలుసు. ఇలాంటివన్నీ చూస్తున్న కొంతమంది, ఎవరో కొంతమంది మాత్రమే వీటన్నిటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాటన్నిటిని ఫ్యాంటసైజ్ చేసుకొని ఇప్పుడు బయట హీరోయిన్ కానీ లేదా ఎవరన్నా గాలి కనపడినా కానీ ఆ ప్రభావం వాళ్ళ మీద చూపిస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ అనేది అలా మారుతుంది. ఇక్కడ శివాజీ గారు మాట్లాడినట్టే మనకు కూడా ఈదర్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరో ఒకరికి వాళ్ళ మనసులో ఇలాగే అనిపించి ఉంటుంది మొహమే చెప్దామని. కానీ మొహమాట కొద్దీ మొహమే చెప్పలేక అయిపోయి ఉంటారు. రైట్ టు డ్రెస్ అనేది యాక్చువల్లీ ఒకటి ఉంది అని స్క్రీన్ షాట్ పెట్టేసి వీడియో చేయటం కాదక్క, అందులో చదివితే తెలుస్తుంది ఏముందో. రైట్ టు డ్రెస్ అనేది ఓన్లీ ఉమెన్స్కి కాదు, అందరికీ వర్తిస్తుంది. అలాగే ఇది స్వతంత్ర హక్కు కాదు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కమిషనర్ ముందు అపియర్ అయ్యి ఆయన చేసిన స్టేట్మెంట్కి ఒక రిలవెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారు. ఏమిస్తారు? ముందు నువ్వు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వక్క, తర్వాత ఆయన అడుగుదు కానీ. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డజంట్ మీన్ ఫ్రీడమ్ టు ఇన్సల్ట్. అబ్బో అక్క, వాట్ ఇంగ్లీష్ అక్క, వాటి పంచి డైలాగ్ ఎంత ఏంటి అక్క? టెల్ మీ వన్ థింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సల్ట్ ఆర్ ఇన్సల్టింగ్? అంటే అది I want to clarify one thing here. The word Daritra Munda, which is used by respected Shivaji, is a inner voice of a person who want to frankly express his emotion or his feeling towards dressing. Either women or men, but they want to express frankly their opinion about the dressing. Here he said it as a example, but it is not his real opinion. So how can you take it as, or how can it become an insult here without mentioning any object or woman name here? ये भगवान क्या जुल्म है. అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ఎ క్యాట్ ఆన్ ద వాల్. ఎస్ అక్క, నువ్వు గోడ మీద పిల్లి లాంటి దానివే. నువ్వు అసలు అటు పక్క శివాజీ సైడ్ మాట్లాడలేదు, ఇటు పక్క ఉమెన్ సైడ్ మాట్లాడలేదు. అటు ఒక స్టెప్ వేస్తావు, ఇటు ఒక స్టెప్ వేస్తావు. నువ్వు వీడియో కోసం మడి పాయింట్లు బాగా మాట్లాడతావు. ఇక్కడ రైట్ టు డ్రెస్ అనే పాయింట్ మాట్లాడావు, దాని గురించి పూర్తిగా వివరించావు అక్క. రైట్ టు డ్రెస్ అనేది అందరికి వర్తిస్తుంది, మెన్, ఉమెన్, ట్రాన్స్జెండర్తో సహా. మరి నువ్వేంటక్క రైట్ టు డ్రెస్ ఉందని చెప్పి ఉమెన్కి ఫేవర్గా ఒక డైలాగ్ వేసావు, అటుపక్క మెన్ సైడ్ కూడా పంచగట్టుకు వస్తే మాట్లాడేస్తారా అని చెప్పి ఒక డైలాగ్ మాట్లాడుతున్నావు. ఇటుపక్క ఉమెన్ సైడ్ వచ్చేసరికి రైట్ టు డ్రెస్ అంటున్నావు. ఏంటక్క ఇది? ఒక స్టాండ్ తీసుకోవాలి కదక్క, ఇలా గోడ మీద పిల్లలు పోయితే అట్టక్క. లేదా దీని గురించి ఫుల్గా యూట్యూబ్ వీడియో ఏమైనా చేసావా అని అంటే యూట్యూబ్లో కూడా షార్ట్సే పెట్టుకున్నావు. సేమ్ ఇన్స్టాగ్రామ్లో ఏదైతే పెట్టుకున్నావో యూట్యూబ్లో కూడా అదే షార్ట్స్ పెట్టుకున్నావు కదక్క. ఇలా సగం సగం ఎందుకక్క, చేస్తే ఫుల్ కంటెంట్ చేయదు కదా. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటో దీని మీద పోస్ట్ చేయండి. నేనైతే మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్ట్ మీ. ఇంత కాంట్రవర్సీ చేశారు కదా, వీళ్ళకి డాక్టర్ శివరంజని గారి గురించి తెలుసా? డాక్టర్ శివరంజని గారు 8 years పాటు గవర్నమెంట్తో పోరాడే ఫేక్ ORSని బ్యాన్ చేయించారు. దీని గురించి అనసూయ గారిని, చిన్మయ్య గారిని ఎవరైనా పోస్ట్ చేశారా? ఇవి అనసూయ చేసే పోస్టులు. యాక్ట్రెస్ ప్రగతి గారు తన యాక్టింగ్ కూడా పక్కన పెట్టి వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ సాధించారు. ఎవరైనా స్టేటస్ పెట్టారా దీని గురించి? లేడీస్ సింపతి కోసం ఇలాంటి కాంట్రవర్సీ చేయడానికి అయితే ముందుంటారు. జ్యోతి ఎర్రాజీ చీర్స్ చెప్పడానికి ఎవరూ లేని స్టేడియంలో 100 meters రన్నింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇలాంటివి ఎవరు ఎంకరేజ్ చేయరు, కానీ కాంట్రవర్సీ చేయడానికి మటుకు వచ్చేస్తారు. నా ఒపీనియన్లో రైట్ టు డ్రెస్ గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పి చూపించుకొని రెడీగా ఉన్నామని స్టేట్మెంట్ ఇచ్చినట్లే. మీ ఒపీనియన్ కామెంట్లు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ముందు ఈ వీడియో చూసేయండి. ఎప్పుడన్నా అనుష్కని ఎవరైనా టచ్ చేశారా? ఎక్కడున్నా నువ్వు అన్నది రాకు బతుకుతున్నావా? అంకుల్ మీరు అనుష్క గారిని స్టేజ్ మీద ఆలి గారు అనుష్క తొడలు వేడి వేడి జిలేబీలా ఉంటాయి అంటారు. క్లిప్ ప్లే చేస్తాను అంటే ఇప్పుడు దీన్ని మీరు ఏమంటారు? మీరు అండర్ ద రాక్ బతుకుతున్నారు అంకుల్, పీతలాగా. అనుష్క ఎలా ఉంటుందంటే వేడి వేడి జిలేబీ వేస్తుంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది, అలా ఉంటుంది అనుష్క అద్భుతంగా తొడలు. అండర్ ద రాక్ బతుకుతుంది శివాజీ కాదు, నువ్వు. బ్రదర్, కొంచెం బుర్ర చెయ్యి. అతను ఏమడుగుతున్నాడు అక్కడ? ఎవరైనా టచ్ చేశారా అని అడుగుతున్నాడు. అంటే మన నిధి అక్కడ వాళ్ళు సాంగ్ ఆడే లంచ్కి వచ్చినప్పుడు ఫ్యాన్స్ టచ్ చేసినట్టు ఏదైనా జరిగిందా అని. నువ్వు కొంచెం బుర్ర చేయాలి తమ్ముడు, ఎందుకు పీతలా బతుకుతున్నావు? ఎంత పెద్ద హెడ్ ఫోన్స్ పెట్టం కాదు, మేము కూడా పెడతాం హెడ్ ఫోన్స్. ఇదిగో
మేము కూడా హెడ్ ఫోన్స్ పెడతాం, మా దగ్గర కూడా ఉన్నాయి. అవి పెట్టడం కాదు, వాటర్ నేర్చుకో, ముందు బుర్ర వాటర్ నేర్చుకో. అలీ ఆ స్టేజ్ మీద ఏమన్నాడు, అనుష్క తోడలు జిలేబీలు అది ఇది అన్నాడు. దాని తర్వాత చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆ వీడియోలో నీ దగ్గర లేవు కాబట్టి నువ్వు పోస్ట్ చేయట్లా. ఇది కూడా ఎక్కడో మేములో చూసావు, నీ దగ్గర కంటెంట్ లేదు, సో ఆ కంటెంట్ తీసుకొని చేసేస్తున్నావు. ఇవన్నీ కాదు, అసలు నీ దగ్గర ప్రూఫ్లు లేకుండా పక్కన ఉండేవాడితో మేము చూసి నువ్వేదో అనుకొని కంటెంట్ ఏమైనా చెయ్యాలనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది నుంచి ఇది అతను ఇలా అన్నాడు, కొంతమంది ఇలా ఫైర్ అయ్యారు, సో నా ఒపీనియన్ ఇది అని కొన్ని పోస్ట్ చేయి. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను దీని మీద. బ్రదర్, నీకు కూడా ఏమైనా ఒపీనియన్ ఉంటే దీని మీద కింద కామెంట్ చేసుకో, నేను వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.